రెస్టారెంట్ లో భోజనం బాగుంది అని చెప్పి పేరు రావడంతో రెస్టారెంట్ ఎప్పుడూ జనాలతో నిండిపోయి కితకితలాడుతూ ఎంతెంతో దూరాల నుండి కూడా జనం వచ్చేవారు. జనంలోనే ఒక వ్యక్తి దూరి ఎవరికీ కనిపించకుండా భోజనం చేసి కడుపు నింపుకొని ఎవరు చూడలేదు అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇదంతా ఒక వ్యక్తి 3 రోజుల నుండి గమనిస్తున్నాడు. రోజు ఇదే తంతు, జనంలో వచ్చి ఎవరు చూడకుండా తినడం, బిల్లు కట్టకుండా వెళ్ళిపోవడం. ఇదంతా చూసిన ఒక వ్యక్తి హోటల్ యజమాని దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తి గురించి చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి గుంపులో వచ్చి తిని బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు, ఇది మీకు తెలుసా అని. అప్పుడు ఆ హోటల్ యజమాని అతని గురించి చెప్పడం ఇదేం మొదటిసారి కాదు, చాలా మంది అతని గురించి చెప్పారు అని చెప్పి ఆ హోటల్ యజమాని ఆ వ్యక్తితో ఇలా అంటాడు, ఒకరోజు నేను ఆ వ్యక్తిని గమనించాలి అని చెప్పి ఆ వ్యక్తి వెళ్తున్న దారిలోనే వెళ్ళాను, చూశాను. అతను ఒక సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేసే భిక్షగాడు అని చెప్పి ప్రతిరోజు మా హోటల్ కట్టేసిన వెంటనే మా హోటల్ వెనుకాల ఈ వ్యక్తి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఇలాగా, దేవుడా రేపు కూడా ఈ హోటల్కి విపరీతంగా జనం వచ్చేటట్టు చూడు, నేను రేపు కూడా ఎవరూ చూడకుండా కడుపు నిండా భోజనం చేసి బయటకు వస్తాను అని చెప్పి అనిపించింది. అతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరికల వల్లే నా హోటల్ బిజీగా ఉందేమో అని. ఒక్కొక్కసారి మీ విజయం వెనకాల మీ కష్టమే కాదు, ఇంకెవరో ప్రార్థనలు కూడా దాగి ఉండి ఉండవచ్చు. ఏమంటారు, కాదంటారా?